ప్రభు శిష్యుడే కానీ నేను ఆయన్ని ఎరుగనని 3 పర్యాయములు పేతురు గారు బొంకారు. ఆయన శిష్యుడే, 3.5 సంవత్సరాలు ఆయన బోధలు విన్నవాడే, అద్భుతాలు చూచినవాడే. కానీ ఒక సమయం వచ్చేసరికి యేసు ఎవరో నాకు తెలియదన్నాడు. యేసు ప్రభు ఇంత మాట అన్నాడే నన్ను. ఎందుకు? ఈ పేతురు కాకపోతే ఇంకా 11 మంది ఉన్నారు, ఇంకొకటి కాకపోతే ఇంకా 10 మంది ఉన్నారు అని పేతురును దూరం చేసుకోలేదు. కానీ పేతురు వైపు సిలువ మోసుకుంటూ ఆ మెట్లు దిగి వస్తూ ఒక్కసారి జాలిగా చూచాడు ప్రభు పేతురు వైపు. పేతురు, నన్ను ఎరగవా? నిన్ను నేను పిలిచాను కదా, వలలు వేసుకుంటున్న సమయంలో నిన్ను పిలిచాను కదా, నన్ను ఎరగవా? మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని చెప్పానే, ఆ మాట నీకు జ్ఞాపకం లేదా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే నాతో పాటు గ్రామాల్లోకి పట్టణాల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళానే. పేతురు, నన్ను ఎరుగవా? రాత్రి బల్ల దగ్గర నీ కాళ్ళు కడిగానే, నన్ను ఎరగవా పేతురు? ప్రభు తన చూపుతోనే తన హృదయంతో మాట్లాడాడు. తన ప్రేమ చూపులతోనే పేతురు గారి హృదయంతో దేవుడు బోధ చేసి మాట్లాడాడు. ఆయన హృదయాన్ని కదిలించాడు, కరిగించాడు. అందుకనే దేవుని వాక్యములో మత్తయి సువార్త 26:75 పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపపడి, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా. ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుని పేతురు వలె ఏడవలేకపోతున్నావా? పాపాత్మురాలైనా తన తప్పిదాలు తెలుసుకుని ఏడ్చింది, కానీ నీవు మారలేదా? నీ హృదయం కరగలేదా? జాలిగల హృదయం నీలోకి రాలేదా? యేసు ప్రేమకు నీ మనస్సులో, నీ గుండెల్లో చోటు లేదా? ఆలోచన చేసుకో. పశ్చాత్తాపడి దేవుని దగ్గర రావాలి. అందుకని పౌలు గారు కూడా తన సేవలో చెబుతున్నాడు, తాను పడ్డ బాధలు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయము 19వ వచనములో యూదుల కుట్రల వలన పౌలు గారి శ్రమలోని బాధలు చాలా చెప్పుకున్నాడు. ఒక వచనం చదివి వినిపిస్తున్నాను మీకు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుండినో మీకే తెలియను. నేను ఎలాగూ సేవించాను, తగ్గించుకున్నాను, వినయ మనస్కుడనయ్యాను. యూదుల వలన కుట్రలు, తద్వారా నాకు శోధనలు సంభవించా, ఏడ్చాను గాని, కన్నీళ్లు విడిచాను గాని, నేను వినయ భావముతోనే మీకు సేవ చేశాను. సేవ చేయుట మానలేదు అంటున్నాను. అదే అధ్యాయములో 20వ అధ్యాయములో అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 31వ వచనములో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెళకువగా ఉండు. 3 సంవత్సరాలు మీకు నేను బుద్ధి వాక్యములను చెప్పాను, కన్నీళ్లతో సేవ చేశాను అని పౌలు చెప్పాడు. అందుకని ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు అనేక పర్యాయములు కన్నీళ్లు విడిచాడు. యేసు కన్నీళ్లు విడిచెనని లాజరు మరణించగా యోహాను సువార్తలో 11వ అధ్యాయములో 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచాడని ఉంది. యెరూషలేమును చూచి కన్నీళ్లు విడిచాడు. అయ్యో యెరూషలేమా, నీ మధ్య చేయబడినటువంటి అద్భుతం తూరు సీదోనుల మధ్య చేయబడి ఉంటే ఇంతకు ముందే ఆ పట్టణములో ఉన్నవారు మార్పు చెందుదురే. అయ్యో 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 ఏడ్చాడు. ఈవేళ ప్రభువును దుఃఖపెట్టవద్దు. నీ తప్పిదాలకు నీవే దుఃఖపడు, నీ కష్టాలకు నీవే దుఃఖపడు. దేవుని కన్నీళ్లతో సమీపించి హృదయాన్ని కరిగించుకుంటేనే కానీ కన్నీళ్లు రావు. నీళ్లతో రాళ్ళు కరగవు. ఒకవేళ అవి అయినను కరగవచ్చునేమో, కరగవు కానీ మామూలుగా అంటున్నాను అంతే. హృదయము కఠినమైతే, రాయి అయితే కరగదు, కానీ కన్నీళ్లతో కరిగించుకో. ప్రేమ
ప్రభు ప్రేమ జ్ఞాపకం చేసుకొని నీ హృదయాన్ని కరిగించుకో. కన్నీళ్లతో నీ మనవులు దేవునికి తెలియచేస్తే దేవుడు ఆలకించి నీకు సహాయం చేస్తాడు.